అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అధికారంలోకి వచ్చి సంవత్సరం ఏంటండి, సంవత్సరం నిండితే ఆయన చెప్పిన సూపర్ 6 పథకాలు ప్రజలు చాలా రోజుల నుంచి ఈ రోజు చేస్తాడు, ఆ రోజు చేస్తాడు, చాలా ఇదనుకుంటున్నారు బాబు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు కరోనా వచ్చినా ఆయన చెప్పిన సంక్షేమ పథకం నవరత్నాలు కాదు ఎన్నో పూచా తప్పకుండా ఆయనకి ఎన్ని ఇబ్బందులున్నా ఎప్పుడు నాకు డబ్బు లేదని ఏ రోజు అనలే. కరోనా వచ్చి ప్రపంచ దేశాలే అల్లకల్లోమైనాయి. ఎందుకంటే వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ 2 సంవత్సరాలు చాలా ఘోరంగా దెబ్బతినిపోయినాయి. మన ఆంధ్రనే కాదు, మన ఇండియానే కాదు, ప్రపంచ దేశాలే కరోనా. ఆ టైంలో గాని ఆయన నేను ప్రజలకు ఇచ్చిన మాట తప్పుకుంటూ ఏదంటే నేను రాజీనామాను చేస్తాను కానీ నేను అక్కా చెల్లెమ్మకి ఇచ్చిన మాట ఖచ్చితంగా నేను నెరవేరాలనే విధంగా ఏ రోజే కానీ ఆయన క్యాలెండర్ నెలకి క్యాలెండర్ ఇనిసి ఆ టయానికి నేను ఈ పథకం చేస్తున్నానే విధంగా అమ్మఒడైతేనేమి, రైతు భరోసా అయితేనేమి, చేయూత అయితేనేమి, ఆసరా అయితేనేమి, అదేవిధంగా 0 వడ్డీ అయితేనేమి, ఆటోలకైతేనేమి, మంగళలకైతేనేమి, ప్రతి కులమకి లేదనుకున్న ప్రతి ఒక్కరికి ఆయన ఏమేమి చెప్పినవు చెప్పుకునేవు గాని సంవత్సరంలోనే అమలు పరిచిన సీఎం ఎవరంటే నాకు తెలిసి ఇండియాలోనే ఏ సీఎం హామీలు ఇస్తారు కానీ చాలా మంది కొంతమంది అమలు పరిచారు. ఎందుకంటే ఈ మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పిన మాట తప్పకుండా ఆయన ఏ రోజు ఈ నెల ఆ నెల ఆ పథకం వేస్తారంటే ఖచ్చితంగా వేసి చూపించిన మునుగోడు ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా బీజేపీ అయితేనేమి, పవన్ కళ్యాణ్ అయితేనేమి, అదేవిధంగా ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు చెప్పనక్కర్లేదు, ఆయన ఏదెవరైనా కానీ ఆయనకి ఎవరెవరు తోడుండాల. ఏ రోజు ఆయన 40 ఏళ్ళు ఇండస్ట్రీ అంటాడు, ఏ రోజు సింగిల్ గా ఆంధ్ర రాష్ట్రంలో సీఎం కాలేదు. ఆయన ప్రతి ఒక్కరితోనే ప్రతి ఎప్పుడున్నా ఆయన ఖచ్చితంగా కూటమితోనే వచ్చి సీఎం గా అయినారు. అలాంటి ఆయన ముగ్గురు కలిసి తల్లికి వందనం మన అమ్మఒడినే మన జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలనే ఆయన పేరు మార్చి ఆయన ఏం కొత్త పథకం కనిపెట్టలే, పేరు మార్చి అమ్మఒడిని తల్లికి వందనం చేసినాడు. రైతు భరోసాని సుఖీభవన అన్నదాత సుఖీభవన్ చేసినాడు. అదేవిధంగా పేదలకి మన అక్కా చెల్లెమ్మలకి 18 సంవత్సరాలు నింటే 15 జగన్మోహన్ రెడ్డి 18,750 వేసేవాడు సంవత్సరానికి. ఈయన దాన్ని నెలకి 1500 వేస్తాను. 18 సంవత్సరాలు దాటే అక్కా చెల్లెమ్మలకి నేను పూజ తప్పకుండా వేస్తాను. అదేవిధంగా తల్లికి వందనంలో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడికి ఎక్కడికి వేసేవాడు. ఈ రోజు ఆయన వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి అక్కా చెల్లెమ్మలకి ప్రతి ఒక్క ఎంతమంది ముగ్గురుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000, 5 మంది ఉంటే 70,000 వేస్తున్న విధంగా ఇంకా కనండి ఎంతమంది కంటే అంతమంది వేస్తానని వాగ్దానాలు ఇచ్చినావు. బస్సు ఏమో ఉచిత బస్సు అంటివి, బస్సు పుస్తకం చేస్తేవి. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి అంటివి 3,000 వేస్తానంటే పాపం యూత్ అంతా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వేసినాడు కదా. అదేవిధంగా ప్రజలు కానీ జగన్ అన్న అలా పెడతానంటే
జూన్ 4వ తారీఖు ప్రజలను వెన్నుపోటు పొడిచిన దినం ఏదంటే జూన్ 4వ తారీఖు. ఇందుకోసమే ఈ రోజు మా కార్యకర్తలు అయితేనేమి, జెడ్పీడీసీలు అయితేనేమి, ఎంపీపీలు అయితేనేమి, ఎంపీడీసీలు అయితేనేమి, అదేవిధంగా సర్పంచ్లు అయితేనేమి, అనుబంధ కమిటీ నాయకులు అయితేనేమి, మండల కమిటీ నాయకులు అయితేనేమి, మండల కన్వీనర్లు అయితేనేమి, అదేవిధంగా మా 6 మండలాల నాయకులు అయితేనేమి, ప్రతి ఒక్కరు ఒక్క పిలుపుతో ఈ రోజు ఆలూరు దత్తరిల్లే విధంగా ఈ రోజు సంవత్సరానికే వచ్చి ఈ రోజు ఆలూరు గడ్డ మీద చూపించి కార్యకర్తలు అయితేనేమి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చిన ఈ రోజు. ఎందుకంటే ఒక్క హామీ గాని అమలు కాలేదైంది. అలాంటి వ్యక్తిని ఆయన కనపడాల విధంగా జనాలు స్వచ్ఛందంగా వచ్చి ఈ రోజు వస్తున్నారు. కాబట్టి మీకు ఒకటే చెప్తున్నాం, నువ్వు చెప్పిన హామీలు సూపర్ 6 హామీలు ఖచ్చితంగా మీరు అమలు చేయాలనే విధంగా మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా నిన్న రోజు ఆయన వీరభద్ర గౌడ్ గారు మాట్లాడినారు. వెన్నుపోటు రాజకీయం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ రక్తంలోనే బ్లడ్ లోనే లేదు వెన్నుపోటు రాజకీయం చేసేది. మీ చంద్రబాబు నాయుడు తెలుసు వెన్నుపోటు రాజకీయం. మామని వెన్నుపోటు పడిసి ప్రజలు ప్రతి ఒక్కరు తెలుసు, మేధావులు తెలుసు వెన్నుపోటు పడిసేది ఎవరో. అలాంటి వ్యక్తినే ఆయన ఎన్నుకుండే నువ్వు వాళ్ళ రాసిచ్చిన స్లిప్ ను తీసుకొని వెన్నుపోటు రాజకీయం అంటావా? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.